వేదావతి ప్రేమ దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ నిన్ను నేను నా కన్న కూతురులా చూసుకున్నాను కదే ఎందుకు ఇలా చేశావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా బాధపడుతూ మిమ్మల్ని నేను ఎంతో బ్రతిమలాడాను, నేను కూడా జాబ్ చేస్తాను అంటే మీ ఎవ్వరూ ఒప్పుకోలేదు, అందుకే నేను ఇలా దొంగచాటుగా వెళ్ళి ఇలా డ్యాన్స్ క్లాసులు నేర్పిస్తున్నాను అంతే తప్ప అందులో నాది ఏం తప్పు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, మీ అందరినీ నేను ఎంత బ్రతిమలాడానో మీరే చూశారు కదా, మీరు ఎవరూ ఒప్పుకోలేదు, కానీ ధీరజ్ అలా కష్టపడటం చూసి నేను తట్టుకోలేక ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ప్రేమ దగ్గరికి వచ్చి అచ్చు బాబోయ్, భార్య కోసం భర్త ఆ మాత్రం కష్టపడడా ఏంటా, అందరూ భార్యల కోసం భర్తలు అలాగనే కష్టపడతారు, నువ్వేదో పెద్ద దినిలాగా మాట్లాడుతున్నావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మదాకి చాలా కోపం వచ్చేసి, అంటే భర్త కష్టాల్లో ఉంటే కష్టాల్లో భార్యను వదిలేయమంటావా, అలా కాకుండా ప్రేమ ఏదో తనకు నచ్చిన సహాయం చేయాలనుకుంది అంతే తప్ప ఇంకా ఏముంది అందులో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే అబ్బా నువ్వు ఇంకా బాగా చెప్తున్నావే అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ అలా గొడవలు పడుతూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న రాబురాజు మాత్రం ఆపుతారా, ఇంకా ఈ మాటలు వినలేకపోతున్నాను, ఇదే ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి లెగిచిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నాన్న అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు మాత్రం చూసారా, నేను చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకోలేదు కాబట్టే మీ బ్రతుకులు ఇలా తగలాడాయి, చూసారా ఇప్పుడు ఎలా ఉందో ఇంట్లోన, నేను చెప్పిన పెళ్ళిళ్ళు చేసుకొని నేను చూపించిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని ఉంటే మన జీవితాలు ఇప్పుడు ఇలా ఉండేవి కాదురా, ఎలా ఉండేవో మీరే ఊహించుకోండి ఒకసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న తన ముగ్గురు కొడుకులు అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం సరే మీరు ఏది చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక దాయేమో మాట పడనివ్వదు, ఒకరి దాయేమో ఏం చేస్తుందో తనకే తెలియదు అని చెప్పేసి అయితే ప్రేమ నర్మదా వాళ్ళని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు లోపలికి వెళ్ళిపోతూ ఉండగా తన షర్ట్ని అయితే తీసేసి ధీరజ్ మొహన్ పైన వేసేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.